స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్స్కి వచ్చేటప్పటికి ఈ సోను మోడల్ ఇవన్నీ కూడా అంటే మోర్ ఆఫ్ టీనేజ్ ఆడియన్స్కి లేదంటే ఇన్స్టాగ్రామ్ జెన్జీ యూత్కి కనెక్ట్ అయ్యేలాగా పిక్చరైజేషన్ అంటే దాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది కదా. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే ఒక సినిమాకి ఓన్లీ యూత్ ఆడియన్స్తోనే కలెక్షన్స్ రావు, ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఈ రెండు డ్వెల్ అయ్యి సమానంగా అందరూ థియేటర్లకు వచ్చినప్పుడే సినిమా అనేది హిట్ అయినట్టు దాన్ని మనం తీసుకుంటాం ఒక కోణంలోకి. సో ఇందులో ఈ క్యారెక్టరైజేషన్స్తో పాటు ఇంకా ఫ్యామిలీ టచింగ్ పాయింట్స్ ఏమున్నాయి దానికి అసలు బేసిక్గా సోను మోడల్ క్యారెక్టరేషన్ కొత్తది, అదే ఫ్యామిలీ. ఎందుకంటే బ్యూటీ పార్లర్ నడిపే ఒక మేల్ బ్యూటీషియన్ ఇప్పుడు దాకా ఎక్కడా రాలేదు. నేను కథ రాసుకున్నప్పుడు కూడా మాకు రిఫరెన్స్లు ఎత్తుకుందామన్నా ఏం చేసుకున్నా సరే ఎక్కడ నాకు మెయిల్ బ్యూటీషియన్ నాకు దొరకలా. ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఫ్యామిలీకి బేసిక్గా లేడీస్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఒక బ్యూటీ పార్లర్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడే సగం ఫ్యామిలీ సోను మోడల్ కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ దీంట్లో మేము చూపించని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా సినిమాలో. అంటే ఒక మంచి మదర్ ఎమోషన్ ఉంటుంది. లాస్ట్ టైం విశ్వకు ఫంక్షన్లో చెప్పాడు. సో మదర్ నుంచి వచ్చిన బ్యూటీ పార్లర్ అతనికి, అదే మదర్ లాస్ట్ మూమెంట్స్లో చిన్నప్పటి నుంచి బేసిక్గా ఆవిడ కష్టపడి ఆవిడకి వచ్చిన క్రాఫ్ట్ ఏంటంటే బ్యూటీషియన్. అక్కడి నుంచి నేర్చుకుంటాడు ఈ క్యారెక్టర్. సో అది మంచి ఫ్యామిలీ గాడికి ఇంకా చాలా ఉన్నాయి లేయర్స్, ఒకటి కాదు. అవి మెల్లమెల్లగా ఓపెన్ అవుతాయి సినిమాలో బేసిక్గా.